హాయ్ హైదరాబాద్ ఇన్వెస్టర్స్, నేను మీ హతిరామ్. మనం ప్లాట్ పే ఇండియా సిరీస్ 1 అయితే స్టార్ట్ చేయబోతున్నాము. ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ పర్సన్ అయితే ఇప్పుడు కలవబోతున్నాం. తన నుంచి ఒక అడ్వైజ్ అయితే తీసుకుందాం, ప్రజెంట్ ఇన్వెస్ట్ చేయాలా లేదా అని చెప్పేసి. అండ్ ప్రజెంట్ హైదరాబాద్ మార్కెట్ ఎలా ఉందో తెలుసుకుందాం. సార్ని అయితే ఒకసారి మీట్ అయ్యి కనుక్కుందాం, రండి. హాయ్ సార్. హాయ్, బాగున్నారా సార్? బాగున్నా. నా పేరు హతిరామ్ సార్. మేము ప్లాట్ పే ఇండియా నుంచి వచ్చాము. ఓకే, యూట్యూబ్ ఛానల్ మాది. సో మీ గురించి తెలుసుకొని రావడం జరిగింది. మీరు 369 రియాల్టర్స్లో ఒక ప్రొఫెషనల్ రియాల్టర్గా కొనసాగుతున్నారని తెలుసుకొని రావడం జరిగింది. సో ఇప్పుడు మా పబ్లిక్ ఒపీనియన్ ఏంటంటే సార్, ఇప్పుడు మేము ప్లాట్ పే ఇండియా సిరీస్ అని స్టార్ట్ చేయబోతున్నాము. అందులో వచ్చేసి ప్రజెంట్ మార్కెట్ ఎలా ఉందనేది స్టార్ట్ చేయబోతున్నాము. సో మాకు పబ్లిక్ నుంచి కొంత క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. అది మీకు ఒక 3 క్వశ్చన్స్ అయితే మీకు వేస్తాము. దాన్ని బట్టి మీరు ఎలా ఉందని చెప్పేసి చెప్పాలి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ప్రజెంట్ ఎలా ఉంది సార్? హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ అయితే ప్రస్తుతానికి కొంచెం స్టేబుల్గానే ఉందండి. గవర్నమెంట్ చేంజ్ కావడం వల్ల కొంచెం ఇన్వెస్టర్స్ బయటకు వచ్చి పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేయకపోవడం వల్ల కొంచెం స్టేబుల్గా ఉంది ప్రస్తుతానికి. ఓకే 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 కస్టమర్ ప్రజెంట్ ఇన్వెస్ట్ చేస్తున్నారా లేకపోతే ఇంకా వెయిట్ చేస్తున్నారా? ఎనీ ఛాన్సెస్? నేడున్న వాళ్ళు మిడిల్ క్లాసెస్ కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, లో ఇన్వెస్ట్మెంట్స్ అయితే జరుగుతున్నాయండి. ఓకే, బల్క్లో అయితే కొంచెం చేయట్లేదు. ఓకే హెచ్ఎండి కానీ హైదరాబాద్ నియర్ బై కొంచెం చేయట్లేదు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ మంచి ప్రోడక్ట్ అయితే సేల్స్ అవుతున్నాయి. మా దాంట్లో బాగానే అవుతున్నాయండి. థర్డ్ క్వశ్చన్, ప్రజెంట్ న్యూ ఇన్వెస్టర్స్కి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి సార్? న్యూ ఇన్వెస్టర్స్కి అయితే నేను ఇచ్చే అడ్వైస్ ఏంటంటే, ప్రస్తుతం ఈ టైంలో చేయడం బెటర్ అండి. ఇన్వెస్ట్మెంట్ అసలు తెలివైన ఇన్వెస్టర్స్ మార్కెట్ స్టేబుల్ ఉన్నప్పుడు చేస్తే కొంచెం వాళ్ళకు బార్గెనింగ్స్ కానీ లైక్ మంచి ప్లాట్స్ కానీ వాళ్ళకు అనుకున్న ఏరియాలో ప్లాట్స్ దొరికే ఛాన్సెస్ ఉంటాయి. ఈ టైం కరెక్ట్ టైం అని అంటాను నేను. ఇన్వెస్ట్మెంట్ చేయడం కరెక్ట్ అని నేను. సో దిస్ ఈస్ ద రైట్ టైమ్ టు ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఇన్వెస్టర్స్. Yes. ఓకే ఓకే అండ్ ఏ హైవే ద బెస్ట్ అనుకుంటున్నారు సార్ ప్రజెంట్? ప్రస్తుతానికి అయితే విజయవాడ హైవే అయితే భూమి నడుస్తుందండి. రెండు క్యాపిటల్స్ని కలిపి హైవే కాబట్టి విజయవాడ హైవేకి అయితే చాలా మంచి మార్కెట్ అయితే ఉంది ప్రస్తుతం. ఓకే ఓకే మీ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా సార్ విజయవాడ హైవే? ఉన్నాయండి. విజయవాడ హైవేలో 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి, మేజర్ ప్రాజెక్ట్స్. ఓకే, నారాయణపల్లి దగ్గర చాలా మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. ఓకే, సో థ్యాంక్ యూ సార్ మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు. గైస్ విన్నారు కదా మీరు కూడా, ఒక ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ నుంచి మనం తీసుకున్న అడ్వైస్ ఇది. వాళ్ళ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి మన విజయవాడ హైవేకి. సో సార్ నేమ్ వచ్చేసి ఎస్ మోతీలాల్, 369 ప్రైవేట్ లిమిటెడ్ జనరల్ మేనేజర్, ప్రొఫెషనల్ రియాల్టర్. సో మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మన కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా మా ప్లాట్ పే ఇండియాని సబ్స్క్రైబ్ మీరు కూడా చేయగలరు, పబ్లిక్ కూడా చెప్పగలరు సార్. హాయ్ గైస్, ప్లాట్ పే ఇండియాని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు హతిరామ్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.